ఓం గురు జయ గురు జయ జయ గురు 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 ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ రమణ మహర్షితో సంభాషణలు, రకరకాల ప్రశ్నలు, ఒకే రకం జవాబులు అనే ప్రవచన పరంపరలో 59వ భాగానికి వస్తున్నాము. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్యాంశాలు. ఎవరో అడిగిన దానికి సమాధానంగా మహర్షి గారు దక్షిణామూర్తి స్తోత్రం గురించి కాస్త వివరంగా చెప్పారు. అందులోని ముఖ్యాంశం ఏంటంటే, సనకాది మునులు అప్పటికే బాగా జ్ఞానం కలిగిన వారు, మంచి అర్హత కలిగిన వారు, వారికి ఉపదేశించడం కోసం శివుడు దక్షిణామూర్తి రూపంలో చెట్టు కింద కూర్చుని సమాధి స్థితిలో ఉండి మౌనంగా ఉపదేశం చేశారు. వారు అంటే సనకాది మునులు ఆ మౌనాన్ని అర్థం చేసుకుని ఆ స్థితిలోకి వాళ్ళు కూడా వెళ్లారు. అయితే ఆ మౌన ఉపదేశం అందరికీ అర్థమయ్యేది కాదు. భాషను ఉపయోగించి చెప్పవలసి ఉంటుంది తక్కిన ముముక్షువులకి. అందుచేత శివుని యొక్క అవతారమైన శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి చెప్పిన మౌన బోధని భాషలో వ్యక్తం చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో దక్షిణామూర్తి స్తోత్రాన్ని రాశారు. ఇందులో జగత్తు గురించి, జీవుణ్ణి గురించి చెప్పి ఆ రెండు కూడా గురువు అయినటువంటి దక్షిణామూర్తి యొక్క రూపమే అంటూ అద్వైత స్థితిని ప్రకటించారు అని ఈ స్తోత్రాన్ని గురించి కొంత వివరంగా చెప్పారు. తర్వాత ఎవరో ఒకరు అడిగారు, అవ్యక్త ఉపాసన అంటే నిరాకారం, నిర్గుణం, వ్యక్తము కానటువంటిది, అవ్యక్తమైనటువంటి దాని యొక్క ధ్యానం చేయటం కష్టము అని భగవద్గీతలో కూడా వచ్చింది అన్నారు. మహర్షి గారు చెప్పారు, నీ స్వరూపం నీకు అవ్యక్తం ఏమిటి, అది ఎప్పుడూ తెలియబడేదే అన్నారు. అయినా సగుణోపాసనే కొంచెం తేలికేమో అన్నాడు. అది తేలికనిపిస్తే అదే చేయవచ్చు అన్నారు మహర్షి గారు. తరువాత ఇంకొకరి ప్రశ్న, ఒక మనిషి చనిపోయిన తరువాత తిరిగి పుట్టడానికి అంటే పునర్జన్మ కోసం ఎంత సమయం పడుతుంది? మహర్షి గారు అన్నారు, అది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. కొందరు స్వర్గానికి వెళ్లి మళ్లీ తిరిగి వస్తారని, కొందరు నరకానికి వెళ్లి మళ్లీ తిరిగి వస్తారని, కొందరు ఏకాఏకి ఇక్కడే పుడతారని, కొందరు జ్యోతి మార్గంలో వెళ్తారు, కొందరు ధూమ మార్గంలో వెళ్తారు. యోగ భ్రష్టులు కూడా మళ్లీ పుట్టి సాధన చేస్తారు అని ఈ విధంగా రకరకాలుగా చెప్పారు అని కొంచెం సేపు దాని గురించి చెప్పి తర్వాత ఏమన్నారంటే, ఇవన్నీ కూడా జ్ఞానికి కావు. ఎందుకంటే యథార్థ స్థితిలో పుట్టటము లేదు, చావటము లేదు. తరువాత ఆసనములు అంటే కూర్చోవడానికి కింద పరుచుకునేటటువంటి ఆస్తరణములు అంటారు. బట్టలు, చాప, పీట, జంతువుల చర్మం మొదలైనవి. వాటిని గురించి అడిగారు. మహర్షి గారు వాటిని కూడా కొంత వివరంగా చెప్పి యోగ శాస్త్రంలో వాటిని చెప్తారు.
ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రయోజనం లేక శక్తి ఉంటుందని చెప్తూ ఉంటారు. ఆ రకమైన ఆసనాల మీద కూర్చుని ధ్యానం చేస్తే ధ్యానం బాగా కుదురుతుందని నమ్మకాలున్నాయి. ఆ శాస్త్రంలో అలాగుంది. జ్ఞాన శాస్త్రంలో అలా కాదు. ఎందుకని? నీ స్థితిలో నువ్వు నిశ్చలంగా ఉంటే అది అసలైన ఆసనము అన్నారు. కామక్రోధాదులను జయించటం ఎలాగా అన్న ప్రశ్నకి అవి ఎందుకు కలుగుతున్నాయి? తనకంటే రెండో వస్తువు వేరుగా ఉన్నదని, అటువంటి వస్తువుల్లో కొన్ని కావాలని కొన్ని వద్దని అభిప్రాయాలు ఏర్పరచుకోవటం వలన, అంటే భిన్నత్వ దృష్టి వలన కామక్రోధాదులు కలుగుతున్నాయి. దానికి మూలం అహంకారం. అంటే నేను అనే ఒక వ్యక్తిని ఉన్నాను, శుద్ధ చైతన్యం కంటే వేరుగా ఉన్నాను అనే దృష్టి, అది అహంకారం. దాని వలన ప్రపంచాన్ని చూడటం, రకరకాల వస్తువులు కనపడుతూ ఉంటే కోరికలు, కోపాలు, తాపాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మరి ఏం చేయాలి అంటే అన్నిటికీ మూలమైనటువంటి అహంకారాన్ని తొలగించుకోవాలి. అదెట్లా చేయాలి? మహర్షి గారు ఎప్పుడూ చెప్పేదే, తన స్వరూపాన్ని విచారించుకుంటే అహంకారానికి కూడా మూలమైనటువంటి శుద్ధ చైతన్యం, నిశ్చలమైనటువంటి స్థితి తాను అని తెలుస్తుంది. అప్పుడు రెండవ పదార్థం అగపడకుండా పోతే కామక్రోధాదులు వాటంతరవి నశిస్తాయి. తరువాత సూత్ర భాష్యం అంటే బ్రహ్మసూత్ర భాష్యాల గురించి కొద్దిగా చెప్పారు. సూత్రం అంటే ఏంటి? ఇందులో పూర్వపక్షం, సిద్ధాంతం, మళ్ళీ భాష్యాలు, వాటికి వివరణలు, వాటిల్లో మళ్ళీ అభిప్రాయ భేదాలు ఇవన్నీ ఉంటాయి. అవి చదివి తికమక పట్టమే గాని ముముక్షులు, సాధకులు అయిన వారి కోసం అవి ఉపయోగించవు. అంటే మహర్షి గారు ఎప్పుడు చెప్పేదే, ఏ సిద్ధాంతంలోనైనా ఖండన మండనములు అంటే విమర్శించడము, దాన్ని సమర్థించడము ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఏ విధమైన వివాదము లేనటువంటి విషయం ఏంటంటే నీ స్వరూపమే. నేను లేను అని ఎవరు అనలేరు కదా. అది అందరూ ఒప్పుకుని తీరేటటువంటి విషయం. దాన్ని మనం చూసుకుంటే చాలు అని మహర్షి గారు ఎప్పుడూ చెప్తూ ఉండేటటువంటి విషయమేనండి. తరువాత మహర్షి గారు చెప్తున్నారు, కొంతమంది నా దగ్గరకు వచ్చి వారి సమస్యల గురించి అడగకుండా జ్ఞాని అంటే ఎట్లా ఉంటాడు, శరీరం ఉండగానే మోక్షం పొందవచ్చునా, అతని శరీరం అందరి శరీరాల్లాగానే చనిపోయి శవం అవుతుందా, లేక జ్యోతి స్వరూపంలో కలిసిపోతుందా, ఎవరికీ కనపడకుండా అకస్మాత్తుగా అదృశ్యమైపోతుందా, ఇటువంటివన్నీ అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్నలకి అంతం ఉండదు. వారందరికీ నేను చెప్పేది ఒకటే, మోక్షము అది ఎట్లా ఉంటుంది అని అడుగుతున్నావు, అసలు ముందు నీకు బంధం ఉన్నదా అని ఆలోచించు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇప్పుడు 59వ భాగంలోనికి వస్తున్నాము. 1938 నవంబర్ 19 సంభాషణ 581. ఒక చిన్న పిల్లవాడు తల్లిదండ్రులతో కలిసి వచ్చాడు. భగవాన్కి ఇవ్వాలని వాళ్ళు ఏదో తీసుకొస్తే పిల్లవాడు దాన్ని పట్టుకున్నాడు. తల్లిదండ్రులు వాడిని బుజ్జగించి చెప్తే వాడు దాన్ని మహర్షి గారికి ఇచ్చేశాడు. సంతోషంగా ఇచ్చాడు. అప్పుడు భగవాన్ ఇలా అన్నారు, చూడండి, దేవుడికి అని
ఈ పిల్లవాడు కూడా ఒక వస్తువుని ఇచ్చేశాడు. అదే త్యాగం. ఆ దేవుడి యొక్క భావం పిల్లల మీద కూడా ఎట్లా పనిచేస్తుందో చూడండి. ప్రతి దానము స్వార్థ త్యాగాన్ని సూచిస్తుంది. అంటే నాది అనేదాన్ని తీసేసుకోవడం, అది స్వార్థ త్యాగం అంటే. నిష్కామ కర్మ యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం ఇదే. అంటే ఏంటంటే ఇక్కడ నిష్కామంగా ఏ కోరిక లేకుండా ఇచ్చాడు ఆ పిల్లవాడు. ఇది పెద్దవాళ్ళకి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలి. ఆ విధంగా మనం ఎవరికైనా దేవుడి పేరు కానీ లేక మనుషులకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా ఇస్తూ ఉంటే ఇది నిష్కామంగా ఏం కోరుకోకుండా, దేవుడికి నేను ఈ కొబ్బరికాయ కొట్టాను, దేవుడు నాకు వరం ఇస్తాడు, అట్లా కాదు. ఏమీ లేకుండా ఇవ్వటం మొదలు పెడితే అది స్వార్థ త్యాగం. తనది కొంతైనా వదిలించుకోవడానికి సిద్ధపడుతున్నాడు అన్నమాట. తనది అనేది. ఆ విధంగా నిష్కామంగా పని చేయటమే అసలైన త్యాగము. ఈ విధంగా ఇవ్వటం అనే స్వభావాన్ని అభివృద్ధి చేస్తే అది త్యాగం అవుతుంది. మనస్ఫూర్తిగా దేన్నైనా ఇస్తే అది ఇచ్చేవాడికి తీసుకునేవాడికి కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. అదే ఆ వస్తువును ఎవరైనా దొంగిలిస్తే అది ఇద్దరికీ కూడా దుఃఖాన్నే కలిగిస్తుంది. పోగొట్టుకున్నవాడు అప్పుడే బాధపడతాడు, దొంగిలించిన వాడు ఆ పాపం ఎప్పుడూ అనుభవిస్తాడు. దానము, ధర్మము, నిష్కామ కర్మ ఇవన్నీ కూడా త్యాగము కిందకే వస్తాయి. కొంచెం గమనించవలసిన విషయం ఏంటి, దానం, ధర్మం, నిష్కామ కర్మ. దానం కూడా నిష్కామంగా దానం చేయాలి. ఇప్పుడు పుణ్యాన్ని ఆశించి కానీ లేక మనం వీళ్ళకి ఇది ఇస్తే వాళ్ళు మనకి ఏదో ఇస్తారని కానీ అటువంటిది లేకుండా ఊరికే ఇవ్వాలి కదా. ఇస్తే అదొక సంతోషం, స్వార్థ త్యాగం. ఆ విధంగా ఇస్తే అది త్యాగం అవుతుంది. నాది అన్నదాన్ని వదిలించుకుంటే అది చిత్తశుద్ధిని కలిగిస్తుంది. అంటే కొంచెం లోతుగా చెప్పినప్పుడు నాది అన్నది ఏం లేదు ఇక్కడ. అంతా పరమాత్మదే అనండి, ఈశ్వరుడిదే అనండి, లేక అంతా ప్రకృతిది అనండి, అంతా స్వప్నం అనండి. ఎట్లా చెప్పినా సరే నాది అంటూ ఒక ప్రత్యేకంగా ఏం వస్తువు లేదు. ఆ విధమైన భావం ఉంటే అది చిత్తశుద్ధిని కలిగిస్తుంది. నాది అనే భావం లేకుండా పోతే చిత్తం శుద్ధం అవుతుంది. శుద్ధం అంటే మనం ఏదో బట్టల్ని సబ్బు పెట్టి కడిగినట్టు, లేకపోతే ఏదో రాగి మొదలైన వాటిని చింతపండేస్తూ సిద్ధమైనట్టు, అట్లా నాది నాది మమకారం, నేను నాది మొదలైన భావాలను వదిలిస్తే చిత్తశుద్ధి జరుగుతుంది. ఇక్కడ చిత్తశుద్ధి అంటే ఏం లేదు, రకరకాల ఆలోచనలు రాకుండా ఉండటం. ఊరికే రాకుండా ఉండటమే చిత్తశుద్ధి. చిత్తం శుద్ధం కాగా ఆత్మజ్ఞానం దానంతరదే స్ఫురిస్తుంది. ఎందుకు? చిత్తం బాగా శుద్ధమైనప్పుడు ఫలానా కావాలి మొదలైనవి ఏమి ఉండవు కాబట్టి ఆగిపోతుంది. అది ఆగిపోయినప్పుడు ఆత్మ ప్రకాశం ఉంటుంది. ఆ దృష్టితో మహర్షి గారు చెబుతున్నారు, నేను అన్నదాన్ని వదిలించుకుంటే చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ నేనుని వదలటమే జ్ఞానము. ఆ విధంగా ఏదైనా వస్తువుని ఇచ్చేసేయాలి అంటే దానంగా ఇచ్చేసేయాలి అన్న స్వభావాన్ని అభివృద్ధిపరుచుకుంటూ పోతే అది క్రమంగా జ్ఞానానికి దారి తీస్తుంది. ఇదంతా ఆ పిల్లవాడు చేసిన పని మీద మహర్షి గారు వ్యాఖ్యానం.
కాసేపు అయిన తర్వాత మరొక పిల్లవాడు వచ్చాడు. వాడు ఒంటరిగా వచ్చాడు, పెద్దవాళ్ళు ఎవరు లేకుండానే. ఒక బస్సు ఎక్కి చెంగం అనే గ్రామం నుంచి వచ్చాడు. మహర్షి గారికి వాడు తెలుసు. అతన్ని చూచి ఈ విధంగా ఒక వ్యాఖ్య చేశారు. ఈ పిల్లవాడు తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడికి వచ్చాడు, ఇది కూడా ఒక రకమైన త్యాగమే అన్నారు. తరువాత 1938 నవంబర్ 22, సంభాషణ 582. ఆంధ్రా నుంచి వచ్చిన ఒక పెద్ద మనిషితో మహర్షి గారు అన్నారు, ఒక మనిషి ఎప్పుడు ఏదో కోరుతూ ఉంటే ఆ కోరికలు ఎన్నటికీ తీరవు. అట్లా కాకుండా తాను ఏ కోరిక లేకుండా ఉంటే రావాల్సినవన్నీ అవే వస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే ప్రారంధానుసారంగా అనండి, లేక ఈశ్వరుని యొక్క నిర్ణయం అనండి, ఎప్పుడే జరగాలో జరుగుతూ ఉంటుంది, నువ్వు కోరనక్కర్లేదు అని. మనం భార్యలో, పిల్లల్లో, మనం చేసే ఉద్యోగ వ్యాపారాలు మొదలైన వాటిల్లో లేము, అవి మనలో ఉన్నాయి. అవి వస్తూ పోతూ ఉంటాయి ప్రారబ్ధానుసారంగా. ఇక్కడ చూడండి, వాటిల్లో మనం లేము, అవి మనలో ఉన్నాయి. అంటే నీ మనస్సులో ఉన్నాయి. ఇది భార్య, ఇది పిల్లవాడు, ఇది డబ్బు, ఇది నా ఇల్లు, ఇది నా ఉద్యోగం. ఇటువంటి మాటలు ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. అది మహర్షి గారు చెప్పేది. అవన్నీ కూడా మనలో ఉన్నాయి, ప్రారబ్ధానుసారంగా వస్తూ పోతూ ఉంటాయి, బయట ఉన్నట్లు అనిపిస్తాయి. ఆ దృష్టితో చెప్పినా ఒకసారి వస్తాయి, ఒకసారి పోతూ ఉంటాయి. రావాలి అని మనం అనుకున్నా రావు, వద్దు వద్దు అనుకున్నా రాకుండా ఆగవు. బాహ్య దృష్టితో చెప్పినా కూడా ప్రారబ్ధానుసారం అన్నాం. ఇంకొంచెం లోతైన దృష్టితో చెబితే అవన్నీ కూడా ఆలోచనలే, సంకల్పం మాత్రం. వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఇంకా చెప్తున్నారు, మనస్సు నిశ్చలంగా ఉంటే అదే సమాధి. అది ప్రపంచాన్ని చూస్తుందా, చూడకుండా ఉంటుందా అనేది ప్రశ్న కాదు. మనస్సు నిశ్చలంగా ఉంటే అదే సమాధి. ఇది కూడా బాగా గమనించి, గ్రహించి నిర్ధారించుకోవాల్సిన విషయం. మనస్సు పనిచేస్తుందా, పనిచేయకుండా ఉందా ముఖ్యం కాదు. మనస్సు నిశ్చలంగా ఉండాలి. ప్రపంచం కనపడుతూ ఉంటే మనస్సు ఎట్లా నిశ్చలంగా ఉంటుంది అంటే, ఊరక కనపడుతూ ఉండటం లేదా వినపడుతూ ఉండటం, మనస్సు దాదాపుగా నిశ్చలమే. 100కి 1 వంతు పనిచేస్తే చాలు మనస్సు. ఎక్కువ పని ఎక్కడొస్తుంది? దాని గురించి మళ్ళీ ఆలోచించటంలో, మంచిగా చెడా అనుకోవడంలో. దీన్ని ఏం చేద్దాం, వదిలించుకుందామా, పట్టుకుందామా, ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా వదిలించుకోవాలి, ఈ విధమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది బయట నుంచి ఒక వస్తువు వినపడ్డా, కనపడ్డా దాన్ని అనుసరించినటువంటి ఆలోచనలు, దానివల్ల నేను నిశ్చలత పోతుంది. ఇప్పుడు ఆకలేస్తోంది, అన్నం తిందాం అని ఒక ఆలోచన వచ్చిందనుకోండి, అది పెద్ద చలనం కాదు, దానివల్ల రాగము ద్వేషం లేదు. కాదు చలనం అనుకున్నా ఎంత, ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు ఆకలిస్తుంది, తిందామా.
తర్వాత ఏమన్నాం, కంచం పెట్టుకున్నాము, అన్నం పెట్టుకున్నాము, ఏదో కలుపుకున్నాము, తింటున్నాము, అంత అయినా చేయగడుకున్నాము. అవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? అలవాటు చొప్పున. అన్నం తినటం అనేది మనకు బాగా అలవాటైనందువలన ప్రతి క్షణం మనం ఆలోచిస్తూ ఉండక్కర్లా. ఎట్లా కలుపుకోవాలి, ఎట్లా ముద్ద చేసుకోవాలి, ఈ చెయ్యి ఇట్లా మెల్లిగా లేపు తీసుకొచ్చి నోటి దాకా ఎట్లా పెట్టాలి, నోట్లో పెట్టినాక పళ్ళతో ఎట్లా నవలాలి, తర్వాత ఎట్లా మింగాలి. ఇది ప్రతినిత్యం మనం గుర్తు చేసుకుంటూ మనకు మనం నేర్పుకుంటూ ఉండక్కర్లా. ఇదివరకు ఎప్పుడో నేర్చుకొని ఉంటాం, అలవాటైపోయింది. తినాలి అని ఒక్క ఆలోచన పెట్టుకొని మనం అక్కడ కూర్చుంటే తర్వాత భోజనం చేయడం, చేతులు కడుక్కోవడం, తర్వాత ఏదో కుర్చీలో కూర్చోవడం, ఇవన్నీ వాటంతరవి జరుగుతూ ఉంటాయి. పని చేస్తుందో చేయట్లేదంటే ఊరికవి కనపడుతూ ఉంటాయి. కాళ్ళు చేతులు కదులుతున్నట్టు కూడా కనపడుతూ ఉంటుంది. కానీ వాటి వలన తనకు సుఖదుఖాలు పెద్దగా కలగవు, రాగద్వేషములు ఉండవు. అదే ఉదాహరణ ఇంకో రకంగా చూద్దాం. ఆకలేసింది, సరే ఏదో కంచము ఆకు ఏదో వేశారనుకోండి, ఎక్కడో ఎవరింటికో భోజనానికి వెళ్తే, చిచి ఏంటి ఈ ఆకింత చిన్నగా ఉందని, అయితే ఈ ప్లేటు శుభ్రంగా లేదు అని మొదలుపెట్టారు. ఆ పప్పులో ఉప్పు తక్కువైంది, కూరలో కారం ఎక్కువైంది, పులిహోరలో పులుపు చాలలేదు, ఇదేదో మాడిపోయింది. ఇట్లా అనుకుంటూ తింటే అశాంతి కలుగుతుంది. అంటే ద్వేషం అన్నమాట. దానివలన శాంతం తగ్గి అశాంతి పెరుగుతుంది. ఇంకో రకంగా చెప్తే దాన్నే, ఇది చాలా బాగుంది, మంచి రుచిగా ఉంది, ఆహాహా ఇట్లాంటిది ఎప్పుడు తినలేదు అని 4 సార్లు అనుకుంటూ తింటే అప్పటికి సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆ వాసన లోపల పడి మళ్లీ అటువంటిది కావాలి, మళ్లీ అటువంటిది కావాలి అనే కోరిక అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది. అదే రకమైన భోజనం దొరకకపోతే దాంతో పోల్చి అబ్బే అబ్బే అనిపిస్తూ ఉంటుంది. అందువలన ఈ రాగము అనేటువంటిది కూడా అశాంతిని కలిగిస్తూ ఉంటుంది. ఏం పట్టించుకోకుండా ఏదో ఒకట్లే అన్నట్టుగా తినిపోతే అది శాంతంగా పనిచేసినట్టు. ఇది మహర్షి గారు చెప్పేటటువంటి పనిచేసే సమయంలో కూడా నిశ్చలంగా ఉండటం. ఈ సందర్భంలో మనం భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని గుర్తు తెచ్చుకుందాం. 2వ అధ్యాయం స్థిత ప్రజ్ఞ లక్షణాల సందర్భం. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్ విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. జ్ఞాని ఏం చేస్తుంటాడంటే ప్రసాదం అంటే ప్రశాంత స్థితిని పొందుతూ ఉంటాడు. ఎట్లా? రాగద్వేష వియుక్తైస్తూ, రాగద్వేషములు లేకుండా విషయములలో తిరుగుతూ ఉన్నప్పటికీ, చూడండి, విషయాలు లేకుండా బిగుసుకొని కూర్చుంటాడని కాదు, విషయముల్లో తిరుగుతూనే ఉంటాడు, కానీ రాగద్వేషములు లేవు. ఇందా చెప్పిన ఉదాహరణ గుర్తు తెచ్చుకోండి. భోజనం చేస్తూ ఉంటాడు, కానీ రాగద్వేషములు లేవు. ఇంకా పెద్ద పెద్ద ఉదాహరణలు భగవద్గీతలో ఏం చెప్పారు? యుద్ధం చేయమన్నారు రాగద్వేషములు లేకుండా. మనం ఏదో సినిమా తీసుకున్నాం కూడా, ఎవరో సినిమాకి వెళ్దాం అనుకున్నారు. జ్ఞాని సినిమాలకు వెళ్ళొచ్చా అంటే వెళ్తే వెళ్ళొచ్చు, కానీ ఎట్లా ఉంటుంది? వెళదాం అనుకున్న సమయంలో ఇంకొకటి ఏదో పని తగిలింది. ఎవరో వచ్చారు, చీచి వీడొచ్చాడు, నా ప్రోగ్రాం చెడగొట్టాడు అని ద్వేషం లేకుండా, సరే వెళ్ళకపోతే ఏమైంది సినిమాకి అన్నట్లుగా ఉంటే అది రాగద్వేషములు లేకుండా వాడు పనిచేస్తూ ఉన్నట్టు. మరి రాగద్వేషం కాస్తో వస్తూ ఉంటాయి కదండి, లేకపోతే సినిమాకి వెళ్దాం ఎందుకు అనుకుంటాడు అంటే, ఉంటాయి అని ఒప్పుకుంటే చాలా స్వల్పంగా, అది బాధ పెట్టేటంత కాదు.
దానికి కూడా ఇంకొక శ్లోకం ఉంది అక్కడే. ఆ సందర్భంలోనే కూర్మోంగానీవా అని వస్తుంది. ఇంద్రియములతో ఎలా వ్యవహరిస్తారంటే, తాబేలు తన అవయవాల్ని బయటికి తెప్పిస్తుంది, ఏదో అక్కడెక్కడ అది చూస్తుంది. కొంచెం ఏదైనా దానికి ఇబ్బందో భయమో అనిపిస్తే వెంటనే లోపలికి ముడుచుకుంటుంది. ఆ ఉదాహరణ చెప్పారు. అట్లా సినిమాకి వెళ్ళాలి అనే కోరిక వచ్చింది, కుదరలేదు, పోనీ అని వెంటనే వెనక్కి వస్తుంది. అంటే ఆ రాగము ద్వేషములు అనేవి చాలా స్వల్పంగా పల్సగా ఉన్నాయి, బాధ పెట్టే స్థాయిలో లేవు. దానికే మహర్షి గారు ఇంతకుముందు ఒకసారి చెప్పారు, వాసనలు ఉంటాయా అంటే ఉంటాయి. అవి భోగహేతువులు, భోగాన్ని కల్పిస్తాయి, సుఖంగాని దుఃఖంగాని అనుభవానికి వచ్చేటట్లు చేస్తాయి. కానీ బంధహేతువులు కావు, జన్మ హేతువులు కావు. మళ్లీ పునర్జన్మని కలిగించేటటువంటి బాధించేటటువంటి వాసనలు కావు అన్నారు. మహర్షి గారు చెప్పినటువంటి సమాధి స్థితి, అక్కడ భగవద్గీతలో చెప్పిన సమాధి స్థితి ఇదేనండి. మహర్షి గారు చెప్పింది అటువంటి నిశ్చలత గురించి. ఏ పని చేస్తూ ఉన్నా సరే నిశ్చలంగా ఉండడం నేర్చుకోవాలి. ధ్యాన యోగం ముఖ్యంగా ఉన్నవాళ్లు, నేను ఏకాంతంలో ఉండి ధ్యానం చేసుకోవాలి, నన్ను ఎవరు భంగపరచకూడదు, మనస్సులో ఆలోచనలు రాకుండా ఉండాలంటే కొంచెం భోజనం తగ్గిస్తే మంచిదేమో, సాత్వికమైన ఆహారం తీసుకోవాలేమో, ఈ విధంగా ఆలోచించడం అంతా అదొక పద్ధతి. మహర్షి గారు వాటిని గురించి ఎక్కువగా చెప్పరు. ఏం చెప్తుంటారు? ఇప్పుడు చెప్పింది, ఎటువంటి బాహ్య వ్యవహారంలో ఉన్నా మనస్సును నిశ్చలంగా ఉంచితే అది సమాధియే. దీన్ని అర్థం చేసుకుని అభ్యాసం చేస్తూ ఉండాలి. ప్రత్యేకంగా ధ్యానం చేయాలి అనేది ప్రారంభ దశలో చేస్తే చేయొచ్చు. మహర్షి గారు చెబుతున్నటువంటి ఈ మాటలు అర్థమైనటువంటి వాళ్ళకి దీనికి ప్రత్యేకంగా ఇంతకుముందు కూడా వచ్చింది, ఫలానా ఆసనంలో కూర్చోవాలి, ఫలానా రకమైన ప్రాణాయామం చేయాలి, దృష్టిని ఫలానా చోట నిలబెట్టాలి, ఇది భ్రూ మధ్య స్థానం, అటువంటివి. ఇటువంటి రూల్స్ ఏం లేవు. నా స్వరూపం ఏంటి అది ఆగి చూడు. ఇది కొంచెం అభ్యాసం అయిన తర్వాత, అలవాటైన పనులే మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం కాబట్టి అటువంటి పనులలో నిశ్చలతత్వాన్ని చెడిపోకుండా ఆ పని చేస్తూ పోవచ్చు. ఇట్లా రోజు మొత్తం మీద ఎక్కువ పనులు పెద్దగా ఆలోచించనక్కర్లేనివే ఉంటాయి. ఆ సమయం అంతా మనం జాగ్రత్తగా అలవాటు చేసుకుంటే సమాధియే. దానికే మహర్షి గారు ఏం పేరు పెట్టారు? సహజ సమాధి. సరే, ఇంకా చెబుతున్నారు, పరిస్థితులు, కాలము, వస్తువులు ఇవన్నీ నాలోనే ఉన్నాయి, నాకంటే వేరుగా అవి ఎట్లా ఉండగలవు అంటే ఇంతకుముందు చెప్పిందేనండి. అంతా ఎక్కడితో వస్తుంది అంటే మనస్సులో ఉందాం. అది ఎక్కడుంది? నాలో. కదలకుండా ఉంటే నేను, అంటే నిశ్చలమైన నేను, శుద్ధమైన ఆత్మ. కదులుతూ ఉంటే అదే మనస్సు. కాబట్టి నేను లేకుండా ఉండలేవు అంటున్నారు. అవి మారవచ్చును, కానీ నేను మారకుండా ఉండిపోతాను, ఎల్లప్పుడూ అదే. ఈ వస్తువులన్నీ వాటికి ఉండే రూపాన్ని బట్టి, వాటికి ఇవ్వబడిన పేర్లను బట్టి వేరు వేరు చేసి చెప్పుకోవచ్చు, కానీ అందరికీ ఒకే ఒక్క పేరున్నది. అదేమిటి? నేను. ఎవరినైనా అడగండి, వెంటనే నేను అంటాడు.
తన గురించి తాను నేనున్నా, నేను కూర్చున్నా, నేను పడుకున్నా, నేను నడుస్తున్నా, ఇట్లా తను చెప్పుకుంటూ ఉంటాడు. ఈశ్వరుడైనా సరే నేను అన్న మాటను వాడతాడు. ఆ నేను అనేటువంటిది అందరికీ పేరు. అదేవిధంగా ఒక ప్రదేశం కూడాను నా శరీరంతో నేను తాదాత్మ్యం చెంది ఉన్నప్పుడు ఇది ఒక ప్రదేశము, ఆ ప్రదేశం కంటే వేరైనటువంటిది, దీనికి పేరు ఉంటాయి. నా శరీరంతో నాకు సంబంధం లేకుండా ఉండగలిగితే ఇక ప్రదేశం ఫలానా అనేది ఏముండదు. నేను శరీరాన్ని, ఆ శరీరం వచ్చి నేను అని నీతో చెప్తోందా? అందువలన మనకు స్పష్టంగా తెలిసేది ఏంటి? అన్నీ మనలోనే ఉన్నాయి. వీటన్నిటినీ తుడిచివేస్తే మిగిలేటటువంటి ప్రశాంత స్థితియే నేను. అది సమాధి, అదే నేను. చూడండి, మహర్షి గారు సమాధి అన్న మాటని జ్ఞాన పద్ధతిలో చక్కగా చెప్పారు. తరువాత సంభాషణ 583. స్పెయిన్ మహిళ ఒక ఆవిడ నుంచి వచ్చినటువంటి ఉత్తరాన్ని గణపతి శాస్త్రి ఆశ్రమంలో ఉండే మహర్షి గారికి చూపించారు. అందులో ఏముందంటే ఆవిడ ఆ మరుసటి రోజు రాబోతోంది. మహర్షి గారు అన్నారు, చూడండి, నేను ఇక్కడ ఉండటం వలన ఎంతమందికి ఇబ్బంది కలుగుతోంది అన్నారు. అంటే స్పెయిన్ దేశం నుంచెల్లా ఇక్కడికి వస్తున్నారు, అయ్యో వాళ్ళని ఇబ్బంది పెట్టానే అని కొంచెం చమత్కారంగా చెప్పారు. తరువాత 1938 నవంబర్ 23 భాషణ 584. ఇది సంభాషణలాగా లేదు, మహర్షి గారి పాత జ్ఞాపకం ఒకటి తెలియజేశారు. ఒక సందర్శకుడు మహర్షి గారి దగ్గర పెద్ద విసినికర్రని విసరటం మొదలుపెట్టాడు. వారికి సేవ చేద్దామని గాములు. మహర్షి గారు అన్నారు, ఇప్పుడు చల్లగా ఉన్నది అని నా పక్కన నిప్పు సెగ తగిలేటట్టు పెట్టారు. ఈ విసినికర్రలు వేచటం అంతా ఎందుకు అని ఈ విషయంలో తమకింతకు ముందు కలిగిన ఒక అనుభవాన్ని చెప్పుకొచ్చారు. నేను విరూపాక్ష గుహలో ఉండే రోజుల్లో చలికాలం పొద్దున పూట ఆరు బయట కూర్చొని ఉన్నాను. నాకప్పుడు బాగా చలిగానే ఉండింది. నన్ను చూడటానికి జనం వస్తూ ఉండేవాళ్లు, వెళ్ళిపోతూ ఉండేవాళ్లు. ఆంధ్ర నుంచి వచ్చిన ఒక సందర్శకుల సంఘం వచ్చి నా వెనక నిలబడ్డారు. వాళ్ళు ఏం చేస్తున్నది నేను గమనించలేదు. ఒక్కసారిగా టక్ అని చప్పుడు వచ్చింది. నా నెత్తి మీద నీళ్లు పడ్డాయి. శరీరంలో వణుకు పుట్టింది. నేను వెనక్కి తిరిగి చూశాను. వారు ఒక కొబ్బరికాయను కొట్టి ఆ నీరు నా నెత్తి మీద పోశారు. అది నాకేదో పూజ అభిషేకంగా చేద్దాం అనుకున్నారు కావాలి. నన్ను వాళ్ళు ఒక విగ్రహాన్ని చూసినట్టుగా చూశారు అని జరిగిన ఒక సంఘటన గురించి చెప్పారు. అంటే మూఢభక్తి అనేది ఇట్లా ఉంటుందండి. తరువాత భాషణ 585. మహర్షి గారు ఒక మాట చెప్పారు. ఈ పట్టణం అంటే తిరువణ్ణామలై ఒక విచిత్రమైనటువంటిది.
దీని చుట్టూ 9 రోడ్లు ఉన్నాయి. అంటే గుడికి వెళ్ళడానికి 9 మార్గాలు. ఇది కాకుండా రైలు రోడ్డు కూడా ఉంది, కొత్తగా వేసింది. ఇది ఏం సూచిస్తుంది? నవద్వారే పురే దేహే అని వస్తుంది భగవద్గీతలో. అంటే 9 ద్వారములు కలిగిన నగరంలో అని ఈ నగరాన్ని అక్కడ చెప్పిన దానికి పోల్చారు. అక్కడ చెప్పిన నవద్వారే పురే దేహే అంటే అర్థం 9 ద్వారములు అంటే రంధ్రములు, నవరంధ్రములు అంటాం, కలిగినటువంటి ఈ మానవ శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఆత్మ అన్న అర్థంలో చెప్పారు. మహర్షి గారు దానికి పట్టణానికి పోల్చి చెప్పారు. తరువాత సంభాషణ 586. ఒక ఆంధ్ర సందర్శకుడు అడిగాడు, ఊరక ఉండటం ఎట్లా కుదురుతుంది? అది చాలా కష్టంగా అనిపిస్తోంది. దానికోసం ఏమైనా యోగాభ్యాసం చెయ్యాలా, లేక ఇతర పద్ధతులు ఏమైనా ఉన్నాయా? అంటే నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఊరక ఉండటానికి, తూష్ణీం భావంలో ఉండటానికి. మహర్షి గారు అంటున్నారు, ఏది కష్టము కాదో అది కష్టంగా అనిపిస్తోంది. మనిషి తిరగటానికి అలవాటు పడ్డాడు. ఏ పని లేకుండా హాయిగా ఇంట్లో కూర్చో అంటే అది చాలా కష్టంగా అనిపిస్తుంది. బయటికి వెళ్లి తిరగాలి అనే అనిపిస్తుంది అన్నారండి. అంటే ఇదే విషయం ఆధ్యాత్మికంగా కూడా మనస్సుకు సరిపోతుంది. ఆత్మ శుద్ధ చైతన్యం అటు దాన్ని చూసుకుంటూ అటు నిశ్చలంగా ఉండిపో అంటే ఉండలేదు. మనస్సుకి చాంచల్యం తిరుగుతూ ఉండటం అలవాటైంది అన్నారు. సరే, ఆయన మళ్ళీ ప్రశ్న, ఇతర మార్గాల కంటే మెరుగైనటువంటి ఉపాసనా మార్గం ఏమిటి? మహర్షి గారు, అన్ని ఉపాసనలు సమానమైన ఫలితాన్నే ఇస్తాయి. అయితే ఒక్కొక్కరు వారికి తగినటువంటిది, వారికి నచ్చినటువంటిది, వారి పూర్వ వాసనల వలన వారికి సరిపోయేది అయిన దానిని స్వీకరిస్తారు. ఇదండి, ప్రపంచంలో ఎంతో మంది మనుషులు ఉన్నారు. మనిషిని పోలిన మనిషి ఉండడు, అట్లాగే మనస్సును పోలిన మనస్సు కూడా ఉండదు. వాళ్ళు తీసుకునే ఆహారాల్లో గాని, వాళ్ళు వేసుకునేటటువంటి దుస్తుల్లో గాని, వాళ్ళు మాట్లాడే భాషల్లో గాని, వాళ్ళ తెలివితేటల్లో గాని అన్నిట్లోనూ తేడాలున్నాయి. అట్లాగే ఈ యోగములు, ఉపాసనలు, చేసే సాధనలు, వీటిలో కూడా కొన్ని తేడాలుంటాయి. ఎవరికి ఏది సరిపోతే అది అన్నారండి. ఇది మహర్షి గారి ఉదార బుద్ధి. చాలా మంది లోకంలో వారి వారి పద్ధతులను బోధిస్తూ ఉంటారు. ఆ బోధనలో ఎట్లా ఉంటుంది? ఇదే అసలైన పద్ధతి, ఇదే అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది, మెరుగైనటువంటిది, ఇదే తొందరగా ఫలితాన్ని ఇస్తుంది, ఈ విధంగా ప్రకటించుకుంటూ ఉంటారు. అట్లాగే అన్ని మతాలు కూడా ఉన్నాయి, రకరకాల మతాలు. మా మతమే గొప్ప, మా దేవుడే గొప్ప, మా పుస్తకమే గొప్ప. ఇట్లా మహర్షి గారి అవగాహన, ఉదార బుద్ధి ఎటువంటిదో చూడండి. వారి వారి వాసనలకు తగినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సరిపోతుంది అన్నారు. తరువాత 1938 నవంబర్ 24 సంభాషణ 587. ఇంతకుముందు స్పెయిన్ దేశం నుంచి వచ్చిన మహిళ ఒక స్నేహితురాలతో కలిసి మహర్షి గారి దగ్గరికి వచ్చింది. వారు అడిగారు, మీరు హృదయం కుడివైపున ఉంటుంది అంటూ ఉంటారు, అది ఎట్లాగో కొంచెం వివరించగలరా అన్నారు. మహర్షి గారు వారికి ఒక పత్రికను ఇచ్చారు, ది సైకలాజికల్ రివ్యూ ఆఫ్ ఫిలడెల్ఫియా అనేది. అంటే మనస్తత్వ శాస్త్రం మీద పరిశోధనలు చేస్తూ ఉంటారు. అందులో
హృదయం కుడివైపున ఉండటం అనే దాని గురించిన ఒక రచన వచ్చింది. అది వారికి ఇచ్చి చదువుకోమన్నారు. మహర్షి గారు ఇంకా అన్నారు, హృదయం అంటే ఎక్కడ నుండి నేను తలపు పుట్టుకొస్తుందో అది. అంటే మహర్షి గారు చెప్పదలుచుకున్నది ఏంటి, మామూలు గుండెకాయ అనుకోవద్దు. హృదయం అంటే నేను అన్న తలపు మొట్టమొదటి ఆలోచన, అహంకారం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది, దాన్ని గుర్తించండి, అది హృదయము అన్నారు. కొన్ని సందర్భాల్లో యోగులు మొదలైన వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్పడం కోసం అది కుడివైపున ఉంటుంది, అక్కడ దృష్టి పెట్టి ధ్యానించవచ్చును అని కూడా చెప్పేవారు. కానీ మనం చూస్తూ వస్తున్నాం, ఈ హృదయం గురించిన ప్రశ్న చాలాసార్లు వచ్చింది. మహర్షి గారు ఎక్కువగా చెప్తున్నది ఏంటంటే, ఎక్కడి నుంచి తలపులు పుట్టుకొస్తున్నాయో అది. ఈ శరీరం అనేది కూడా ఒక తలపే కాబట్టి ఈ శరీరం అనేటువంటి తలపు కూడా ఎక్కడి నుంచి పుడుతుందో అది చూడాలి. అందువలన ఆ హృదయ స్థానం ఈ శరీరంలో ఉన్నది కాదు, ఈ శరీరము కూడా అందులో ఉంటుంది. అంటే దానికి ఒక ప్రదేశాన్ని మనం చెప్పలేము. ఈ మాటలు ఎక్కువగా చెప్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఇట్లా అడిగిన వాళ్ళకి దృష్టిని నిలపడం కోసం ఇట్లా కుడివైపును చూసుకోండి అని కూడా చాలా కొద్దిసార్లు అది కూడా చెప్పారు. సరే, వారు అర్థం చేసుకున్నట్టున్నారు, అడుగుతున్నారు. అంటే మీరు చెప్పేది ఆధ్యాత్మిక హృదయం భౌతికమైన హృదయం అంటే గుండె కంటే వేరుగా ఉంటుంది అని అంతేనా అన్నారు. మహర్షి గారు అవును, దాన్నే శ్రీ రమణ గీత 5వ అధ్యాయంలో వివరించడం జరిగింది. రమణ గీత కూడా ఈ రమణాశ్రమం వారిదేనండి, కావ్యకంఠ గణపతి మురు గారు రచించింది. తర్వాత వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు, ఈ హృదయాన్ని మనం అనుభవంలో గ్రహించగలిగినటువంటి స్థాయి ఏదైనా ఉంటుందా అంటే వాళ్ళ అర్థం ఏంటి, మనం సాధన చేస్తూ ఉండగా ఏదో ఒక సమయంలో ఆ హృదయం అనేటువంటి భావము, ఆ స్పర్శ, ఒక అనుభూతి కలుగుతుంది. అది ఏ స్థాయిలో కలుగుతుంది, లేదా మొదలుపెట్టినప్పుడు కలుగుతుందా, అటువంటిది అడిగారు. మహర్షి గారు ఏం చెప్తున్నారంటే, అది అందరి యొక్క అనుభవంలోనూ ఉన్నదే. ఎందుకంటే నువ్వెవరు అన్నప్పుడు నేను అని ఇట్లా కుడివైపు ఛాతీ మీద చెయ్యి వేసుకొని చెప్తాడు. ఇది విన్న తర్వాత ఆ ఇద్దరు మహిళలు భగవాన్ ముందు కాళ్ళు వంచి తల వంచి మోకర్లి వారి ఆశీస్సుల కోసం ప్రార్థించారు. తరువాత వారు నిష్క్రమించారు. తరువాత 1938 నవంబర్ 25 సంభాషణ 588 ఒక ఆంధ్ర సందర్శకుడు అడిగిన దానికి సమాధానంగా మహర్షి గారు చెప్పారు, సన్యాసం అనేటువంటిది దానికి అర్హత కలిగిన వారి కోసం చెప్తారు. అది బాహ్యంగా వస్తువుల్ని వదులుకోవటం కాదు, వాటిపైన ఉన్న అభిమానం, సంఘం, దాన్ని వదులుకోవాలి. సన్యాసం అనేటువంటిది ఇంట్లో ఉండి కూడా ఎవరైనా ఆచరించవచ్చు, దానికి తగినతనం ఉండాలి అంతే అన్నారు. అంటే ఏంటండి, ఇంట్లో ఉండి కూడా చాలాసార్లు చెప్పేది ఇదే, సన్యసించాలా, ఏకాంత స్థానంలోకి వెళ్ళాలా, ఇటువంటి అడిగినప్పుడు ఇంట్లోనే ఉండొచ్చు, అన్ని పనులు చేసుకుంటూ ఉండొచ్చు. అభిమానం, సంఘము, నేను కర్తను ఇటువంటి భావాలు లేకుండా ఉదాసీనంగా సాక్షిమాత్రంగా
ఉండటం అభ్యాసం చేస్తే అదే సన్యాసము అన్నారు. చాలాసార్లు ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు. ఆ విషయం మీదే ఇంకా కొంచెం చెప్పారు. ఇందులో 4 రకాల వాళ్ళు ఉంటారు. కుటీచకుడు అంటే సన్యసించి ఒక కుటీరంలో ఉంటారు. అటు ఇటు తిరగటం లేకుండా ఒక చోట ఉంటారు. ఎవరో ఆయనకి ఇంత భోజనం తెచ్చిపెడుతూ ఉంటారు. తర్వాత బహూదకుడు అంటే 10 చోట్ల తిరిగేవాడు. అతడు సన్యసించి రకరకాల ప్రదేశాలకి పోతూ ఉంటాడు. తర్వాత హంస అంటే అతడు ధ్యానం, విచారణ మొదలైన వాటికి ఎక్కువ సమయాన్ని ఇస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి తీవ్రంగా కృషి చేస్తూ ఉంటాడు. 4వది పరమహంస సన్యాసి. ఇతడు బాగా అనుభవం కలిగినటువంటి జ్ఞాని అని సన్యాసుల్లో రకాలు చెప్తూ ఉంటారు శాస్త్రంలో. దాని గురించి ఎవరు అడిగితే చెప్పారు. తరువాత 1938 నవంబర్ 27 చాలా కాలంగా అక్కడే ఉంటూ ఉండిన ఒక భక్తుడు సోమసుందర స్వామి అని ఆయన అడిగాడు. అద్దంలో ఆకాశం కూడా కనిపిస్తుంది, ఇతర వస్తువులు కూడా ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఇవన్నీ అద్దంలో ఏ విధంగా ఉంటున్నాయి? మహర్షి గారు, వస్తువులన్నీ ఆకాశంలోనే ఉంటాయి. ఆకాశము, వస్తువులు రెండు కలిపి ఆ అద్దంలో ప్రతిఫలిస్తాయి. వస్తువులన్నీ ఆకాశంలో ఉన్నట్లు ఆ ప్రతిబింబాలు కూడా ఆకాశంలో ఉన్నట్లే కనపడతాయి. ఈ అద్దం అనేది చాలా పల్చగా ఉంటుంది. ఈ వస్తువులన్నీ అందులో ఎట్లా పడతాయి అంటే, ఇప్పుడు సైన్స్ లో ఏదో చెప్తారనుకోండి, మనం సామాన్యుల దృష్టిలో చూస్తే ఇదొక మాయ. బయట ఉన్నటువంటి ఎన్నో వస్తువులు, ఆ వస్తువులతో పాటు ఆ వస్తువులకు మధ్యలో ఉంటూ ఉండినటువంటి ఆకాశము కూడా ఆ చిన్న అద్దంలో ఉన్నట్లు కనపడతాయి. అది మాయ. సరే, ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, ఘటాకాశము అంటారు, అంటే కుండలో ఉన్నటువంటి ఖాళీ. ఈ విషయాన్ని ఏ విధంగా వివరించవచ్చు? వేదాంతంలో ఉపయోగించేటటువంటి ఉపమానాలండి, పోలికలు. ఇప్పుడు చెప్పింది ఏంటి? అద్దంలో ప్రతిబింబం. దక్షిణామూర్తి స్తోత్రం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యమని వస్తుంది. అద్దంలో నగరం అదొక పోలిక. ఇక్కడ ఇంకోటి ఘటాకాశం, మఠాకాశం అంటూ ఉంటారు. కుండలో ఉండేటటువంటి ఆకాశం. ఆకాశం అంతటా ఉన్న కుండలో ఏదో ప్రత్యేకంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ఉదాహరణ ఏమిటి అని అడుగుతున్నారు మహర్షి గారు. కుండలో ఉన్న ఆకాశంలో ఏ విధమైనటువంటి ప్రతిబింబాలు ఉండవు. అందులో ఏదైనా ప్రతిబింబం ఉంటే అది కుండలోని నీళ్లల్లో పడుతుంది. ఎన్నో కుండల్ని నీళ్లతో నింపి పెడితే అన్నిట్లోనూ ఆకాశం సమంగా ప్రతిఫలిస్తుంది. ఆ పక్కనే ఒక పెద్ద చెరువు ఉంటే ఆ చెరువులో కూడా ఆకాశం ప్రతిఫలిస్తుంది. అదేవిధంగా ఈ విశ్వమంతా కూడా ప్రతి వ్యక్తిలోనూ ప్రతిఫలిస్తూ ఉంటుంది. చూడండి, వేదాంతంలో చెప్పేటటువంటి ఉదాహరణ. పెద్ద చెరువు ఉంది, ఆ చెరువులో నీళ్లు కూడా కదలకుండా నిశ్చలంగా అద్దంలాగా ఉన్నాయి. ఒకవైపు నేను చూస్తే అందులో ప్రతిబింబాలు పడుతూ ఉంటాయి. ఆకాశము, ఆకాశంలో ఉండేటువంటి సూర్యుడు, మబ్బులు ఏవే ఉంటే పైన ఆ నీళ్లలో ప్రతిబింబాలుగా కనపడుతూ ఉంటాయి. అదే ఆకాశం కొన్ని కుండలు పక్క పక్కన పెడితే ఆ కుండల్లో ఉన్న నీటిలో కూడా పడుతూ ఉంటుంది. ఒక్కొక్క కుండలో ఒక్కొక్క ఆకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక కుండ పగిలిపోతే అందులో ఉన్న ఆకాశం పోతుంది అని భ్రమ కూడా కలగచ్చు. కానీ ఏం జరుగుతుంది?
ఆకాశం యొక్క ప్రతిబింబం నశిస్తుంది. ఒక కుండ గాని కుండలో ఉన్న నీళ్లు గాని పోతే అసలైన ఆకాశం అన్నిట్లోనూ ఉంటుంది. కుండ ఉన్నా పగిలినా నీళ్లున్నా పోయినా ఆ అసలైన ఆకాశానికి లోపం లేదు. ఆ విధంగా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారండి. అంటే అసలైన ఆత్మ అందరిలోనూ ఒకటిగా ఉంటుంది. అంతఃకరణలో పడిన ప్రతిబింబాలు నేను అహంకారంగా వస్తుంటుంది. ఈ ప్రతిబింబాల మటుకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా, అంటే ఒక్కొక్క వ్యక్తిలోనూ ఒక్కొక్క అహంకారం ఉంటుంది. అహంకారం యొక్క మూలమేమిటి అని వెతికి చూస్తే వచ్చే సమాధానం శుద్ధమైన ఆత్మ, అది అందరిలోనూ ఒకటే. అంటే ఇప్పుడు చెప్పిన పోలికలో కుండలో ఆకాశం ఏంటి అంటే కుండలో ఉన్న నీళ్ళలో పడ్డ ఆకాశం ప్రతిబింబం. ఇది ఆకాశం ఇది ఆకాశం ఇది ఆకాశం చూస్తున్నాం. అసలు ఆకాశం అంటే ఏంటి అని విచారణ చేస్తే నీళ్లలో ఉన్నది ఆకాశం కాదు, పైన ఉన్న ఆకాశమే నీళ్లలో ప్రతిబింబం పడుతోంది. చెరువులో కూడా అదే పడుతోంది. కాబట్టి నువ్వు విచారణ చేసి చూస్తే ఎక్కడ చేసినా, ఏ కుండలోనైనా విచారణ చేయొచ్చు, లేక చెరువులోనైనా విచారణ చేయొచ్చు, ప్రతిబింబాలకు మూలమైనటువంటిది బింబము అంటారు. ప్రతిబింబం కాదు, బింబం, అది ఒకటే. ఆయన మళ్లీ ప్రశ్నిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఈ కుండల యొక్క మూతి నీటి కంటే పైభాగంలో కనబడుతూ ఉండాలి కదా అన్నాడు. ఇట్లా ఉంటారండి. ఒక ఉదాహరణను పట్టుకుని అటు ఇటు పీకడం. కుండ నీళ్లలో మునిగిపోవడం కాదు, కుండ పైకి లేవాలి నీళ్లలో పెడితే. అప్పుడు పక్కనే ఉన్న చెరువులో ప్రతిబింబం, ఈ కుండలో ఉన్న నీళ్లలో ప్రతిబింబం రెండు పక్క పక్కన ఉంటాయి కదా, కాబట్టి కుండ మునగకూడదు కదా అన్నట్టు ఆయన అడుగుతున్నాడు. ఇది ఉదాహరణను పట్టుకొని అటు ఇటు లాగటం. సరే, మహర్షి గారు ఏం చెబుతున్నారు? అవును, అట్లాగే ఉండాలి. అవి నీళ్లలో మునిగిపోతే ఇంకా ప్రతిబింబాలు ఏం కనపడతాయి అన్నారు. ఆయన మళ్లీ ప్రశ్నిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ ప్రతిబింబం ఎట్లా పడుతుంది? సరే, మహర్షి గారు కూడా ఆయన తగినట్లు చెబుతున్నారు. శుద్ధమైనటువంటి ఆకాశంలో ఏ విధమైనటువంటి ప్రతిబింబాలు ఉండవు. నీటి పైభాగంలో ఉండే ఆకాశంలోనే ఆ ప్రతిబింబాలు కనపడతాయి. అంటే నీరుండాలి అని. అద్దం స్వతహాగా వస్తువుల్ని ప్రతిఫలింపజేయదు. ఆ అద్దానికి అడుగు భాగంలో వెలుతురుని ఆపేటటువంటి శక్తి గల ఒక పల్సటి పొర పూస్తారు. దాని తెలుగులో మనం కళాయి అంటాం. అద్దానికి ఒకవైపు కళాయి ఉండాలి. అప్పుడే అది దానికి ముందున్నటువంటి వస్తువుల్ని ప్రతిఫలింపచేయగలదు. అదేవిధంగా శుద్ధ చైతన్యం ఏ విధమైన వస్తువుల్ని తనలో ఉంచుకోదు, లేక ఎక్కడో ఉన్న వస్తువుల్ని ప్రతిఫలింపను చేయదు. ఒక ఉపాధి అంటే ఆ చైతన్యాన్ని ఒకచోటే ఉన్నట్లు చూపించేటటువంటి శక్తి కలిగినటువంటి మనస్సులో ఆ ప్రతిఫలించటం జరుగుతుంది. అప్పుడే ప్రపంచమంతా ప్రతిబింబంలాగా కనపడుతుంది. సమాధిలో గాని గాఢ నిద్రలో గాని ప్రపంచం ఉండదు. భ్రమ వల్ల తోచే వస్తువులు అంటే నిజంగా లేకపోయినా ఉన్నట్లు తోచేవి. అంటే ఉదాహరణలో తాడును చూచి పాము అనుకోవటం, దాని గురించి చెప్తున్నారు. భ్రమ వలన తోచేటటువంటి వస్తువులు మరీ ఎక్కువ వెలుతురు ఉన్నప్పుడు తోచవు, పూర్తి చీకటి ఉన్నా కూడా తోచవు. కొద్దిపాటి వెలుతురు, కొంత చీకటి ఉన్నప్పుడు తాడును చూచి పాము అనుకోవటం మొదలైన భ్రమలు కలుగుతాయి.
అదేవిధంగా శుద్ధ చైతన్యం కేవలం వెలుగుగా ఉండిపోతుంది. అదే శుద్ధమైన జ్ఞానం. అందులో నుంచి బయలువెడలేనటువంటి మనస్సు భ్రమపడుతూ ఉంటుంది. ఏమని? ఆ శుద్ధ చైతన్యం కంటే వస్తువులు వేరుగా ఏవో ఉన్నాయి అని. అంటే ఇక్కడ శుద్ధ చైతన్యాన్నేమో మరీ ఎక్కువ వెలుతురుగా చూపించారు. ఓ మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ప్రచండంగా ప్రకాశిస్తున్నాడు అనుకోండి, అప్పుడు తాడుని చూసి ఎవరైనా తాడు అనే అనుకుంటారు. అట్లా శుద్ధ చైతన్యం సమాధి స్థితిలోనో మంచి జ్ఞానం కలిగినప్పుడు తోస్తూ ఉంటే అందులో భ్రమ ఉండదు. నిద్రపోయినప్పుడు పూర్తి చీకటి లాంటిది, అప్పుడు కూడా ఏం భ్రమ ఉండదు. ఎప్పుడుంటుంది? ఈ మెలకువ ఉన్న స్థితిలో కాస్త జ్ఞానం కాస్త అజ్ఞానం కలిసి ఉన్నట్లుగా ఉన్నప్పుడు రకరకాల పదార్థాలు కనపడతాయి అని ఆ పోలిక చెప్పారు. ఇంత విన్న మీదట ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, అంటే మనస్సు ఇక్కడ అద్దం లాంటిదా? మహర్షి గారు, మనస్సు అంటే ఏమిటి? అది చైతన్యము సంకల్పాలు కలిసినటువంటి పదార్థం. అంటే అద్దము, వెలుతురు, చీకటి, ప్రతిబింబాలు అన్నీ అదే అన్నారు. ఆయన అడుగుతున్నాడు, కానీ నాకు ఆ విధంగా తోసటం లేదే అన్నాడు. మహర్షి గారు ఇంకా చెబుతున్నారు, చిదాకాశము అంటే చైతన్యం అనేటువంటిది ఆకాశంలాగా ఉంటే, మనం ఇంతకుముందు దీని గురించి చూసామండి. భూత ఆకాశము అంటే బయట ఉండేటువంటి వస్తువులన్నీ కనపడటానికి అవకాశం, ఖాళీ ఏదైతే ఉంటుందో దాన్ని భూత ఆకాశము, పంచభూతాల్లో ఒకటి అని. రెండవది చిత్త ఆకాశము లేక మనస్సు ఆకాశం. అంటే మనం ఆలోచిస్తున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఏదో పెద్ద ప్రపంచం ఉన్నట్టు, అది దానికి నాకు ఏదో సంబంధం ఉన్నట్టు, ఇట్లా అయినట్టు అట్లా అయినట్టు ఏవో ఆలోచనలు వస్తుంటాయి అనుకోండి. అదంతా మనస్సు ఆకాశం, దాన్ని చిత్త ఆకాశం అని కూడా అంటారు. మూడో పేరు చిదాకాశం, అంటే చైతన్యం మాత్రమే ఆకాశం, అందులో చైతన్యం మాత్రమే ఉంటుంది. దాని గురించి చెప్తున్నారు. చిదాకాశం అంటే శుద్ధ చైతన్యము మాత్రమే. అది మనస్సుకు మూలం. సరిగ్గా మెలకువ వస్తూ ఉన్న సమయంలోనే అది బయటకు వస్తుంది. ఇది మనస్సు. అప్పుడు అది కేవలం కాంతి మాత్రంగా ఉంటుంది. అంటే శుద్ధ చైతన్యం లాగా, దాదాపు శుద్ధ చైతన్యం అది అటు మెలకువ వస్తూ ఉన్నప్పుడు. తరువాత నేను ఇది అంటే శరీరాన్ని చూసుకొని అన్న ఆలోచన బయటకు వస్తుంది. ఈ నేను తలపుయే జీవుడు, అందులో నుంచి వచ్చిన తలపులే ప్రపంచము. అట్లా మొట్టమొదటగా వచ్చేటటువంటి ఆ కాంతియే శుద్ధమైన మనస్సు లేక చిత్త ఆకాశము లేక ఈశ్వరుడు. చూడండి, ఈశ్వరుడు అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఈశ్వరుడు కూడా కాస్త కూస్తో ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్నాడు. అంటే జీవుల్లాగా కాదు. జీవులేమో ఇందులో సంగము అభిమానము పడి ఇరుక్కుపోతారు. ఈశ్వరుడు అంటే సంగము లేకుండా సంబంధం ఉన్నవాడు. ఊరికే సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉంటాడు, కానీ సంగం ఉండదు. కాబట్టి మొట్టమొదట వచ్చినటువంటి కాంతిని ఈశ్వరుడు అనొచ్చు, లేక చిత్త ఆకాశము. ఇంకా పూర్తిగా ఆలోచన రాలేదన్నమాట. దాని యొక్క వికారములు అంటే మార్పులు ఈ పదార్థాల్లాగా కనపడుతూ ఉంటాయి. ఈశ్వరుడిలో నుంచేమో ప్రపంచం సృష్టి అవుతుందంటాం. అదేవిధంగా మనస్సు ఆకాశం లేక చిత్త ఆకాశంలో నుంచి రకరకాల ఆలోచనలు, తలపులు, భావాలు, అనుభూతులు
ఇవన్నీ తయారవుతూ వస్తున్నాయి. ఇవన్నీ ఉన్నందువలన దానిని చిత్త ఆకాశము అంటున్నారు. ఇది బయట ఆకాశంలో అన్ని వస్తువులు ఉండటానికి చోటు ఉన్నట్టుగా ఈ మనస్సు అనేటువంటిది కూడా ఒక ఆకాశం అనుకుంటే అందులో ఎన్నో 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 ఆలోచనలు వస్తున్నాయి. ఈ ఆలోచనలన్నీ ఆకాశంలో ఉండేటటువంటి వస్తువులు లాంటివి. దాన్ని మరి ఆకాశం అని ఎందుకు అంటున్నారు అంటే, బయట ఆకాశం ఏ విధంగా అయితే అన్ని వస్తువులకి కావలసినటువంటి అవకాశం అంటే ఖాళీని కల్పించి అందులో ఉండేటట్టు చేస్తుందో, ఈ చిత్త ఆకాశం అనేటటువంటిది కూడా ఎన్నో ఎన్నో ఆలోచనలు అనుభూతులు కలగటానికి కావలసినటువంటి అవకాశాన్ని ఇస్తోంది. అందుకని దాన్ని కూడా ఆకాశంతో పోల్చి చిత్త ఆకాశము అంటారు. ఈ భూత ఆకాశం ఎన్నో విధాలైన స్థూల పదార్థాలు ఉండేటట్లుగా అవకాశం ఇస్తూ ఉన్నట్లు, అంటే విశ్వం మొత్తం, ఇది మామూలు లౌకికమైన అర్థంలో చెప్తున్నారండి. లౌకికమైన అర్థంలో పంచభూతాలుంటాయి, అన్ని భూతాలు వలన ఈ ప్రపంచం తయారవుతోంది. అన్నిటికంటే మొట్టమొదటిది ఆకాశము. ఆకాశం చేసే పని ఏంటి అంటే, తయారు కాబోతున్న అన్ని పదార్థాలకి అది ముందు అవకాశం కల్పిస్తుంది. తయారైన పదార్థాలన్నీ అందులో ఉంటాయి. అది ఆకాశం అంటే. అది ఎందుకు అసలు ఖాళీ అనేది లేకపోతే ఎక్కడ ఉంటాయి సృష్టి చేయబడ్డ పదార్థాలు? దానిని భూత ఆకాశము అంటారు. ఈ భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశము, ఈ మూడు మనకి యోగ వాసిష్టంలో కూడా వచ్చినాయి. లీలోపాఖ్యానంలో చూసాం మనం అవి. ఇకపోతే ఈ భూత ఆకాశము కూడా, అంటే లౌకికంగా బయట ప్రపంచంలో కనపడేటువంటి ఆకాశం కూడా చిత్త ఆకాశంలోని భాగమేను. ఇదండి జ్ఞాన మార్గం. లౌకికంగా మాట్లాడేటప్పుడు ఇది ఆకాశము, జలము, వాయువు, అగ్ని ఇవన్నీ ఉన్నాయి. వాటితో తయారైన ఎన్ని పదార్థాలు, ఈ భూతం కలిస్తే ఈ భూతం వస్తుంది, ఈ భూతం ఈ పాడలో కలిస్తే ఆ వస్తువు వస్తుంది, ఇట్లా కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ కొంచెం లోతుగా ఆలోచిస్తే ఆ భూతములలో ఉండేటువంటి పంచభూతములలో ఒకటైనటువంటి ఆకాశము, అందులో ఉండేటువంటి వస్తువులు ఇవన్నీ కూడా మనస్సు అనేటువంటి ఆకాశంలో ఉంటున్నాయి. ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ చిత్తం అనేటువంటి ఆకాశం కూడా చిదాకాశంలోనే ఉంటుంది. అంటే శుద్ధ చైతన్యం ముందుంది, తర్వాత ఏదో కొద్దిపాటి మార్పు వచ్చి మనస్సు అనేది వచ్చింది. దాంట్లో ఇంకా మార్పులు వచ్చి రకరకాల అనుభూతులు కలుగుతున్నాయి. ఆ మనస్సులో కలిగేటటువంటి అనుభూతులలో కొన్ని బాహ్య విషయాల్లా కనపడుతోంది. బయట ఇది ఉందని. కొన్ని బయట వస్తువులతో సంబంధం లేకుండానే లోపలే ఆలోచనలాగా వస్తూ ఉంటాయి. కాబట్టి బాహ్యంగా ఉన్న వస్తువులన్నీ భూతాకాశంలో ఉన్నాయి. ఆ వస్తువులు భూతాకాశం రెండూ కలిసి చిత్త ఆకాశం, మనస్సు అనే ఆకాశంలో ఉన్నాయి. ఆ మనస్సు ఎక్కడుంది అంటే, మనస్సు ఆగిపోయినప్పుడు ఏది ఉందో అది. అంటే మనస్సు ఎక్కడి నుంచి బయటకు వస్తుందో మూలాన్ని వెతుకు అంటారు చూడండి మహర్షి గారు. అది ఈ చిత్తం అనేటువంటి ఆకాశానికి కూడా మూలం ఏమిటి అని వెతికితే ఏది వస్తుందో అది చిదాకాశము. అందులో ఏ వస్తువులు ఉండవు, అది శుద్ధ చైతన్యంగానే ఉంటుంది. మన సృష్టిని వివరించాలంటే అటు నుంచి వస్తారండి. పరమాత్మ శుద్ధ చైతన్యం, అందులో ఏదో చిన్న కదలికి వచ్చి అక్కడ ఈశ్వరులాగాను ఇక్కడ మనస్సులాగాను తయారైనాయి. అందులో ఇంకా కదలికలు వచ్చి ప్రపంచంలాగా తోస్తోంది. రకరకాల అనుభూతులు, సుఖాలు, దుఃఖాలు ఇవన్నీ కలుగుతున్నాయి. అట్లా వర్ణిస్తారు. విచారణ చేసుకుంటూ వెనక్కి వెళితే ఈ ప్రపంచం అంతా ఏం లేదు, అంతా మనస్సులోనే ఉంటుంది. ఆ మనస్సు శుద్ధ చైతన్యంలో ఉంటుంది. మనం ఎక్కువగా ఎక్కడ ఉంటామంటే చిత్త ఆకాశంలో ఉంటాం. ఏవో లోపల ఏవో ఆలోచనలు, మంచి చెడులు, సుఖాలు, దుఃఖాలు, రాగం, ద్వేషం ఇటువంటివన్నీ తిరుగుతూ ఉంటాయి లోపల.
అక్కడి నుంచి చిదాకాశానికి వెళ్ళాలి. ఎట్లాగూ అంటే మూలం ఏమిటి అని ప్రశ్నించుకొని చూడటమే. మనస్సు వస్తుంది, మనస్సుకు మూలం ఏంటి? దీన్ని ఇంతకుముందు మనం ఒకసారి చేసి కూడా చూసాం. మనస్సుకు మూలం ఏంటి? మనస్సు ఆగినప్పుడు ఏది ఉంటుందో అదే మూలం. ఆయన మళ్లీ అడుగుతున్నాడు. బాగా సిద్ధాంతపరమైనటువంటి ప్రశ్నలు వేయటంలో ఆయనకు బాగా నైపుణ్యం ఉన్నట్లున్నది. దాన్ని ఆకాశం అంటాం ఎందుకు? భూతాకాశంలో తెలివితేటలు ఉండవు కదా అన్నాడు మహర్షి గారు. ఆకాశం అనే మాట జడ పదార్థమైనటువంటి ఈ భూతాకాశానికి మాత్రమే కాదు, శుద్ధ చైతన్యాన్ని కూడా సూచిస్తుంది. జ్ఞానం లేక తెలివి లేక చైతన్యం అంటే పదార్థాలన్నీ తెలుసుకుంటూ ఉండేటటువంటిది కాదు. ఈ తెలుసుకోవటం అంతా ఒక సాపేక్షికమైన చైతన్యం, అంటే ప్రతిఫలించినటువంటి మనస్సులో ఉన్నటువంటి తెలివి. అసలైన తెలివి ఎట్లా ఉంటుంది? శుద్ధ చైతన్యం శుద్ధంగా తాను మాత్రమే ఒక్కటిగా రెండవది లేనిదిగా అతీతమైనటువంటి వెలుతురుగా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ వెలుతురు అనే మాట కూడా కంటికి కనబడే వెలుతురు అని కాదండి. తెలివి అంటానికి వెలుతురు అన్న మాట వాడారు. ఒక్కటే ఉంటుంది, తాను తప్ప మరొకటి లేదు. దీన్ని నోటి మాటలతో వివరించడం కష్టం. అయినా ఏదో కాస్త సూచించకపోతే ఈ సాధకులు ముందుకు వెళ్ళలేరు కాబట్టి ఇటువంటి మాటలు చెప్తూ ఉంటారు. కానీ అసలు విషయం ఏంటి? ఎవరికి వారు అనుభవంలో గుర్తించాలి. ఆ ఒక్కటైనటువంటి అతీతమైనటువంటి ఆ చైతన్యం, దాన్ని కాంతి అన్న పేరుతో చెబుతున్నారు. అది ఏంటో ఎవరికి వారు అనుభవంలో చూసుకోవాలి. సరే, మళ్ళీ ఆయన ప్రశ్న వేస్తున్నాడు. ఓహో, అట్టయితే దాన్ని ధ్యానంలో ఆ విధంగా ఊహిస్తూ ఉండాలా? చూడండి, అది ఒక్కటే ఉంటుంది, వెలుతురులాగా ఉంటుంది, ఇవన్నీ చెప్పేటప్పటికి ఆ విధమైనటువంటి బొమ్మలు వేసుకుని ఊహలతోటి మనస్సులో ఆ భావాన్ని నిలుపుకోవాలా? మహర్షి గారు చెబుతున్నారు, ఎందుకు అలా ఊహించటము? మనము మరొక దాన్ని ఆలోచించటము, ఊహించటము ఎప్పుడు చేస్తామంటే దానికంటే మనం వేరుగా ఉన్నప్పుడు. చూడండి, ఒక దాని గురించి ఆలోచించాలన్నా ఊహించాలన్నా మనం వేరుగా ఉండి అది అట్లా, ఇది ఇట్లా, అది ఇట్లా, ఇది ఇట్లా, వాళ్ళు ఇట్లా, వీడి ఇట్లా, ఇట్లా అంటూ ఉంటాం. అట్లా వేరుగా ఉన్నప్పుడు నువ్వు ఊహించగలుగుతావు, ఆలోచిస్తావు. కానీ మహర్షి గారు చెప్తున్నారు, ఇక్కడ ఆ శుద్ధ చైతన్యం కంటే వేరుగా మనం ఉండము. అదే ఉంటుంది, అదే ఉన్నది, అదే ఉంటుంది. అదే అసలైన ఉనికి. అది ఫలానా ఫలానా ఇట్లా అట్లా అని ఊహించటం ఎందుకు అన్నారు. ఆయన మళ్లీ ప్రశ్నిస్తున్నాడు, అయితే మేము ముందుకు సాగటం ఎట్లా? ఇంతకుముందు చెప్పుకున్నాం చూడండి, మనం కిందసారి వచ్చినట్టుంది, జ్ఞానము ధ్యానము, జ్ఞానాన్ని అనుసరించిన ధ్యానము అని. నేను అట్లా ఉన్నాను, ఇట్లా ఉన్నాను, వెలుతురులాగా ఉన్నాను, ఒక్కటిగా ఉన్నాను, ఈ విధంగా ఊహించుకుంటూ కూర్చోవచ్చు కదా అన్న ధోరణిలో ఆయన అడుగుతున్నాడు. మేము ఏ విధంగా దాన్ని పట్టుకోవచ్చు అని ఆయన అడుగుతుంటే మహర్షి గారు చెప్తున్నారు, ఆత్మ కాని దానిని వదిలేయి అన్నారు. కొత్తగా ఊహించుకోవటం కాదు, నేను కాని దానిని, ఆత్మ కాని దానిని వదిలేస్తే అది ఉంటుంది. దాన్ని ఊహించుకోకర్లా, అది ఉంటుంది. దాన్ని స్ఫురణ అంటారు. మనం ఊహించుకోవడం కాకుండా దానంతట అది అనిపిస్తుంది. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, ఇప్పుడు వింటుంటే ఇదంతా చాలా చక్కగా ఉంది, కానీ తర్వాత అంతా మర్చిపోతాంగా అన్నాడు. మహర్షి గారు తన పద్ధతిలో చెప్తున్నారు, మరిచిపోతున్నాను అనేది కూడా
జ్ఞానాన్ని సూచిస్తున్నది. ఎందుకు? నేను మరిచిపోతున్నాను అన్న విషయాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు కదా. లేకపోతే మరుపుని గురించి నువ్వు ఎట్లా మాట్లాడగలుగుతావు? కనుక మరపు అనేటువంటిది కూడా చిదాకాశమే. చూడండి మహర్షి గారి స్థాయి. నేను మర్చిపోయాను అనడానికి జ్ఞానం కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? అన్నిటికీ మూలమైన చిదాకాశంలో నుంచే. ఆయన అడుగుతున్నాడు, మరైతే అది నాకు ఎందుకు స్పష్టంగా లేదు? అది మహర్షి గారి స్థాయికి ఈయన అందుకోలేడు కదండి. సహజంగానే మహర్షి గారు ఎప్పుడు అదే ఉంది అన్నట్టుగా మాట్లాడుతుంటే ఈయనేమంటున్నారు, అట్లాగైతే నాకెందుకు తెలియట్లేదు ఇప్పుడు స్పష్టంగా? మహర్షి గారు చెప్తున్నారు, చైతన్యం అంటే శుద్ధము సరళము అయిన జ్ఞానం. మనస్సు అందులో నుంచే బయలు వెడలుతుంది. మనస్సు అనేది ఆలోచనల సమూహం. అజ్ఞానం లేక చీకటి లాంటిది అడ్డం వచ్చినప్పుడు ఆ శుద్ధ జ్ఞానం తన నిజస్వరూపం కాకుండా మరి ఏదో అయినట్లు అనిపిస్తుంది. అప్పుడు అదే అంటే ఆ శుద్ధ చైతన్యమే నేనుగాను ప్రపంచంగాను అనిపిస్తుంది. ఈ ప్రపంచమంతా కోరికలు, అభిమానం, సంఘం, ద్వేషం మొదలైన వాటితో కూడుకుని ఉన్నట్లుగా అనిపిస్తుంది. అందువలన ఇవి అంటే ఈ కోరిక మొదలైనవన్నీ జ్ఞానాన్ని కప్పిపెడుతున్నాయి అనాలి. దాని మీద ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఆలోచనలను తొలగించుకోవడం ఎలాగా? ఆత్మ విద్యలో చెప్పినట్లుగా మనోనేత్రానికి కూడా నేత్రమైనటువంటిది అన్న విధంగా చెయ్యాలా అన్నాడు. ఇక్కడ ఆత్మవిద్య అంటే ఏంటంటే మహర్షి గారు రచించినటువంటి 4-5 పద్యాలు, తమిళ పద్యాలు. ఎవరో ఒక ఆయన అడిగారట, ఆత్మవిద్య చాలా సులభం కదండి. అవును అన్నారట. దాని మీద 2 పద్యాలు రాయండి అంటే మహర్షి గారు సరే అని తమిళంలో రాశారు. అయ్యే అతి సులభం, అయ్యే అతి సులభం అని వస్తుందిట. అంటే ఆహాహా ఎంత సులభం, అయ్యో యాహా ఎంత సులభం అని. అందులో ఒక పద్యంలో ఇది వస్తుందిటండి, కన్నుకు కన్ను మనస్సుకు మనస్సు మొదలైన మాటలు వాడారు. అది ఒక ఉపనిషత్తులో కూడా వస్తుంది. ఇక్కడ ఈయన కన్నుకు కన్నేది అంటే కన్నును కూడా తెలుసుకునేది అన్నర్థం మనస్సు. ఆ మనస్సు అనే కన్నుకు కూడా కన్నేది అంటే ఇంకా వెనక్కి చూస్తే దానికి కూడా ఆధారంగా మనస్సును కూడా తెలుసుకునేటటువంటిది ఆత్మ. లేదు అహంకారం అనేటట్టయితే సరే, దానికి కూడా నేత్రం వంటిది ఏది అంటే శుద్ధమైన ఆత్మ. అంటే దాన్ని కూడా తెలుసుకునేదేది అనే మాట బదులు కవిత్వం కాబట్టి కన్ను అన్న మాట వాడారు, తెలుసుకునేది అన్న అర్థంలో. ఈయన దాన్ని సూచించి ఆ విధంగా దాన్ని తెలుసుకునేది దాన్ని తెలుసుకునేది అంటూ వెనక్కి వెళ్లి చూడాలా అన్నట్లుగా అడిగారు. మహర్షి గారు సమాధానం, అక్కడ మనస్సు అనేది ఆకాశానికి సత్పదార్థానికి సూచనగా ఉంటుంది. కన్ను అనేది జ్ఞానానికి, ఇప్పుడు చెప్పుకున్నా తెలుసుకునే శక్తికి కన్ను అన్న వాడారు. అక్కడ
సత్తు చిత్తు రెండు కలిపితే ఈ విశ్వం అంతా అవుతుంది. అంటే పద్యంలో వచ్చిన మాటలకి కొద్దిగా వివరణలాగా ఇచ్చారు. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, దాన్ని ఎలాగా మనం అనుభవంలో చూడటం? మహర్షి గారు చెబుతున్నారు, ఆత్మవిద్యలోనే చెప్పబడినట్లుగా ఆ మనోనేత్రానికి కూడా నేత్రము, చిత్తమనే ఆకాశానికి కూడా ఆకాశము అనేదానికి అర్థం ఈ సాపేక్షిక జ్ఞానం, అంటే మనస్సుతో తెలియబడేటటువంటి జ్ఞానానికి మూలమైనటువంటి అసలైన జ్ఞానం అంటే శుద్ధ చైతన్యం. అది చిదాకాశము. అది ఈ చిత్త ఆకాశం అంటే మానసిక ఆకాశాన్ని కలిగి ఉంటుంది. అది మాత్రమే ఉంటుంది. విశ్వం మొత్తాన్ని ప్రకాశింపజేసే మహాజ్యోతిలాగా ఉంటుంది. అదేనండి ఇంతకు ముందు చెప్పిందే మనస్సు లేక చిత్తం అనేటువంటి దాన్ని ఆకాశంతో పోల్చారు. ఎందుకంటే అందులో ఎన్నో 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 పదార్థాలు కనపడుతుంటాయి కాబట్టి అన్నిటికీ ఖాళీలాగా అవకాశం ఇస్తుంది. కాబట్టి మనస్సును కూడా ఆకాశంతో పోలిస్తే ఆ చిత్త ఆకాశము అది ఎక్కడుంది అంటే దానికంటే ముందు ఒక్కొక్క జీవుల్లో ఒక చిత్త ఆకాశం ఉందనుకుంటే అన్ని జీవులను కలిగి ఉన్నటువంటి అనేక చిత్త ఆకాశాలను కలిగి ఉండేటటువంటిది చిదాకాశం. అంటే చిత్తాకాశానికి కూడా తెలుసుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుందో అది అని ప్రశ్నించి దాన్ని తెలుసుకోవాలి. ఇందులో కొత్త విషయం లేదండి. నేనంటే ఎవరు, అది దాన్ని తెలుసుకునేది ఎవరు, దాన్ని తెలుసుకునేది ఎవరు, దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు, ఇట్లా 2-3 మెట్లుగా లోపలికి అనండి, లేదా లోతుగా అనండి, లేదా వెనకాలకనండి అటు చేస్తూ ఉంటే చివరికి అంతా ఆగిపోయి శుద్ధమైన చైతన్యం మిగులుతుంది. మాస్టర్ గారు ఎప్పుడు చెప్పేదే దాన్ని. ఇక్కడ కొంచెం మాటలు వేరుగా చిత్తాకాశము, చిదాకాశము, కన్నుకు కన్ను ఇట్లా మాటలు చెప్పారు. అంతా విని ఆయన మళ్ళీ అడుగుతున్నారు, నాకు ఇంకా అర్థం కాలేదు, నేను దాన్ని ఏ విధంగా సాక్షాత్కరించుకోవచ్చు? మహర్షి గారు చెబుతున్నారు, అక్కడ ఇది కూడా చెప్పబడింది. ఏమంటే ఆలోచనల నుండి దూరంగా ఉండు, ఇంకా మనస్సు వెనక్కి లాగబడినప్పుడే అది అనుభవంలోకి వస్తుంది. అందువలన ఆలోచనల నుండి వేరుగా ఉన్నటువంటి మనస్సు హృదయంలో లీనమవుతుంది. అది చిత్తుగానే ఉంటుంది. ఇది కూడా చాలాసార్లు చెప్పుకుందేనండి. మనస్సు ఏ విధమైన చలనం లేకుండా ఉంటే శుద్ధ చైతన్యం. ఆ చైతన్యంలో ఏవైనా కాస్త చలనాలు వస్తే అది మనస్సు. అందుకని శుద్ధ చైతన్యాన్ని గ్రహించే పద్ధతి ఏంటి? మనస్సులో చలనాలు లేకుండా చేసుకోవటం అని మహర్షి గారు చెప్పారు. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, బాగా చదివి వచ్చిన ఆయనలాగున్నాడు. ఇప్పుడు చెప్పిన చిత్త ఆకాశం అంటే మనస్సు అనే ఆకాశం ఈశ్వరుడా లేక హిరణ్య గర్భుడా? ఇవి శాస్త్రంలో మాట్లాడండి. ఈశ్వరుడా హిరణ్య గర్భుడా అని. మహర్షి గారు, హిరణ్య గర్భుడు ఈశ్వరుడు కంటే వేరుగా ప్రత్యేకంగా ఉండగలడా అని అడిగారు. ఇక్కడ ఈశ్వరుడు అంటే అండి శుద్ధ చైతన్యం నుంచి మొట్టమొదటిగా వచ్చిన చలనం. అంటే మనం నిద్ర నుండి మెలకువ వస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి ఏమిటి? నేను అన్నట్టు ఒక అనుభవం వస్తుందన్నారు. ఆ తర్వాత మెల్లిగా రకరకాల ఆలోచనలు వస్తాయి. అంటే మొట్టమొదటి వచ్చినటువంటి ఆ అనుభవాన్ని, భావాన్ని లేదా అనుభూతిని అహంకారము అని పేరు పెడితే తర్వాత అందులోంచి ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. ఇదే విషయం ఈ విశ్వం మొత్తానికి అన్వయించి చెప్తే శుద్ధమైన పరబ్రహ్మం గాఢ నిద్రలో ఉన్న
చైతన్యంలాగా తాను మాత్రమే ఉంటుంది, అది ఇట్లా ఇట్లా అని చెప్పడానికి వీల్లేదు. అందులో ఎందుకో చిన్న చలనం వచ్చింది. ఆ మొట్టమొదటి చలనాన్ని ఈశ్వరుడు అంటే, తర్వాత వచ్చినటువంటి చలనాలు అంటే మన దగ్గర మనస్సు వచ్చినట్టు విశ్వం అంతా రకరకాల పదార్థాలు, పంచభూతాలు మొదలైనవన్నీ రావటం, దీన్ని హిరణ్య గర్భుడు అనొచ్చు అన్నారు. ఇవన్నీ శాస్త్రంలో వాడే పరిభాషలండి. అర్థం కాకపోతే బాధపడక్కలేదు, వదిలేయచ్చు. మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, ఆ రెండిట్లో తేడా ఏమిటి అన్నారు. మహర్షి గారు, సర్వవ్యాపకమైనటువంటి తత్వము ఈశ్వరుడు. ఇప్పుడు చెప్పుకుంది మొట్టమొదటి వచ్చినటువంటి చలనం ఈశ్వరుడు అనుకుంటా, తర్వాత రాబోయేటటువంటి సృష్టి మొత్తంలోనూ అది ఉంటుంది. ఇంకా పురాణ పద్ధతిలో చెప్పాలంటే శ్రీమన్నారాయణుడు మొట్టమొదటి తత్వం, శుద్ధ చైతన్యం అంటే, తర్వాత బ్రహ్మదేవుడు వచ్చాడు ఆయన బొడ్డులో నుంచి అన్నారు. బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు? రకరకాల సృష్టిని చేస్తున్నాడు. శ్రీమన్నారాయణుడు ఏం చేస్తాడు? ఏమి లేకుండా ఊరక ఆ శేషతల్పం మీద పడుకొని ఉంటాడు. ఇది పురాణంలో చెప్పిన పద్ధతులేండి. అటువంటి తేడా ఉంది. ఇది నారాయణుడికి బ్రహ్మదేవుడికి ఉన్నట్లుగా ఈశ్వరుడు అంతటా ఉన్నాడు. హిరణ్య గర్భుడేమో అవి ఇవిగా మారుతూ ఇక్కడున్నాడు అక్కడ లేడు అన్నట్లుగా కనపడుతుంది. తర్వాత మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, అంతటా వ్యాపించి ఉన్నటువంటి వస్తువు చిదాకాశం అనాలి కదా అన్నారు. చూడండి, శాస్త్రం మీద పడి ఆ మాటలు వాడుతుంటే మాటలను అర్థం చేసుకోవడంలోనే చాలా శక్తి వాడాల్సి వస్తుంది. సర్వవ్యాపకమైనటువంటిది, అన్నిట్లోనూ నిండి ఉన్నటువంటిది ఈశ్వరుడు అని మహర్షి గారు చెబితే, అది చిదాకాశం కదా అంటున్నాడు ఈయన. ఇప్పుడు మళ్ళీ దానికి దిగి తేడా చెప్పాలి. మహర్షి గారు చెబుతున్నారు, సాధారణంగా ఇంతసేపు చెప్పరు ఈ శాస్త్ర చర్చల్ని, కానీ ఎందుకునో ఇవాళ కొంచెం చెప్తున్నారు. మహర్షి గారు అంటున్నారు, సర్వవ్యాపకం అనే మాట మాయ వల్లనే అవుతుంది. అంటే ఏంటండి? సర్వము అంతటా అన్నమాట కూడా ఒక సంకల్పమే, మనస్సుతో ఆలోచించేది మనం. ఈశ్వరుడు అంతటా ఉన్నాడు అంటే ఏంటి? మనస్సు ఉన్నట్టు, అంతటా అన్నమాట ఉన్నట్టు. అందుకని సర్వవ్యాపకము, సర్వము, సర్వములో ఉండటము, ఇదంతా కూడా మాయ వల్లనే జరుగుతుంది. ఇంకా చెప్తున్నారు, అది సద్వస్తువు మాయతో కలిసిన దాని యొక్క జ్ఞానం. ఇది ఈశ్వరుడు మాయతో కలిశాడు, కలవకపోతే శుద్ధ చైతన్యం చెప్పడానికి లేదు. ఎట్లా ఉంటుందో చెప్పడానికి లేదు. మాయతో కలిసిన చైతన్యం కొద్దిగా చెప్పచ్చు, ఎట్లా విశ్వంలాగా ఉంటుంది, విశ్వంతటా ఉంటుంది చెప్పుకోవచ్చు. అందులో నుంచి అంటే ఆ ఈశ్వరుడులో నుంచి సూక్ష్మమైనటువంటి చలనాలు ఇంకా వస్తాయి. దాన్ని హిరణ్య గర్భుడు అంటారు. మనలో మనసులో రకరకాల చలనాలు వస్తున్నాయి. ఆ చలనాలు ఇంకా ఇంకా పెరిగితే స్థూలమైనటువంటి విషయాలుగా విషయంగా కనపడుతోంది. దాన్ని విరాట్ అన్న మాటతో చెప్తారు శాస్త్రంలో. విరాట్, హిరణ్య గర్భ, ఈశ్వర అంటుంటారు. పెద్ద అవసరం లేదు మనకి, ఊరికే తెలుసుకోవడం కోసం. విరాట్ అంటే ఇదంతా కనిపించే స్థూల శరీరం అంతా. మనకి ఎట్లాగైతే ఒక శరీరం ఉంది, బయటికి కనిపిస్తూ ఉంటుంది, నలుగురికి ఫలానా ఫలానా అని చెప్పుకుంటూ ఉంటాం. స్థూలంగా కనిపించేదాన్ని స్థూల శరీరం అని, లోపల ఆలోచనలాగా ఉంటే సూక్ష్మ శరీరం అని, ఏ ఆలోచన లేకుండా ఎంతోగా ఉంది అజ్ఞానంలాగా, మనస్సు పనిచేసి చేయనప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏదో ఉంటుంది అంటే దాన్ని కారణ శరీరము అన్నారు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం మూడుగా చెప్తారు. ఇదే విశ్వం మొత్తాన్ని కలిపి చెబితే విశ్వమంతా మన కంటికి కనపడుతూ, చెవులకు వినపడుతూ, పంచేంద్రియాలకు తెలియబడుతూ ఉండేదంతా స్థూలమైనటువంటి విశ్వం. దాన్ని విరాట్ అంటారు.
రకరకాల శక్తులతోటి సూక్ష్మంగా బయటికి కనిపించకుండానే పనిచేస్తూ ఉండేటటువంటి దాన్ని హిరణ్య గర్భుడు అంటారు. అంటే బయటికి కనపడదు కానీ ఏదో ఒక శక్తి ఉండాలిగా ప్రపంచం మొత్తాన్ని నడిపించడానికి. అటువంటి దాన్ని హిరణ్య గర్భుడు అంటారు. ఈ రెండింటికి మూలమైనటువంటిది అంతటా నిండి ఉంటుంది. ఉండటము, తెలుసుకోవడము, శక్తులు, స్థూలమైన పంచభూతములతో కూడిన వస్తువులు, ఇవన్నీ సర్వవ్యాపకమైనటువంటి తత్వము ఈశ్వరుడు అని అడిగేవాళ్ల కోసం రకరకాల సిద్ధాంతాలు వచ్చినాయి. ఇదేంటంటే ఒక శాస్త్ర పద్ధతిలో విషయాల్ని విశ్వము ఎట్లా సృష్టి అయింది ఇవన్నీ చెప్పడానికి వాడతారు. మహర్షి గారు సాధారణంగా ఇవన్నీ చెప్పరు. ఇవన్నీ ఎందుకయ్యా, ఈ సందేహం ఎవరికి వస్తోంది, నాకు ఆ నేనేంటో తెలుసుకో అని తేలిగ్గా చెప్తారు. ఇక్కడ ఎందుకునో కొంచెం వేరుగా వచ్చింది. ఓం నమో భగవతే శ్రీరమణాయ చిదానందరూప శివోహం శివోహం.